హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అన్నట్టు. ఫ్రైడే పూజన అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే పిల్లలు ఎక్కడ అని చూస్తున్నారా? అయితే నిమజ్జనం కూడా కదా ఫ్రైడే రోజు. మా కాలనీలో గణపతిని ఫ్రైడే రోజే నిమజ్జనం చేస్తున్నాం అన్నట్టు. అయితే కాలనీలో వాళ్ళందరూ కలిసి పులిహోర చేస్తున్నారు. అంటే మా హస్బెండ్ అటే వెళ్ళినారు. మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి పులిహోర చేయడంలో హెల్ప్ చేస్తా అని వెళ్ళిపోయినారు అన్నట్టు. నేను ఇల్లంతా క్లీన్ చేసి ఇంట్లో పని కంప్లీట్ చేసేసిన. అయితే ఇంకా స్నానంకి వెళ్దామంటే పాపనేమో పడుకుంటలేదు. అందుకని చెప్పి ఇంకా ఇద్దరిని రెడీ చేసేసి ఆడ పులిహోర చేసి దగ్గరనైతే ఇచ్చేసిన అన్నట్టు. ఆడ ఇంకా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళైతే ఇంకా చూసుకున్నారు పిల్లలని. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు అందరు కలిసి అయితే చూసుకున్నారు. ఇక్కడ నేను కూడా పూజ చేసేసి ఇక నేనైతే గణపతి పూజ మార్నింగే ఉన్నాయి అన్నట్టు. ఆ రోజు అయితే ఇక పూజ దగ్గరికి అయితే వెళ్దామని చెప్పి రెడీ అయితే ఇంట్లో పూజ అయిపోయాక అక్కడ గణపతి పూజ దగ్గరికి అయితే వెళ్ళేసి అక్కడ పూజ అయిపోయాక పూజ అయిపోయే వరకు ఉన్నా అన్నట్టు. ఇంకా పాపను బాబు అటే ఉండే. ఇక పాప నిద్ర కోసం అప్పటికే ఏడుస్తూ ఉన్నది. అయితే ఏడుస్తున్నప్పుడే తీసుకొస్తే అయిపోయేది, నేను పడుకోబెట్టేసేదాన్ని. ఇక అక్కడనే ఎత్తుకున్నారు, ఆడుకుంటుంది కదా అని అటే ఉంచారు అన్నట్టు. ఇక అంటే ఇక కరెక్ట్ నిద్ర టైంకి ఇక బాగా నిద్ర వస్తుండే. ఇక ఇక్కడనైతే కలుషం తీసేస్తున్నారు. ఇక అక్కయ్య వాళ్ళు కొనిచ్చిరు అన్నట్టు, పక్కన అక్క వాళ్ళు. ఇక వాళ్ళు కలుషం వాళ్ళు పెట్టుంటారు కదా, ఇంకా వాళ్ళు కదిపించేసి ఇంకా ఇంట్లో అయితే తీసుకెళ్ళినారు. గణపతిని కూడా కదిలిచ్చేసినాము. ఇక ప్రసాదాలు గిట్ట కొందరు తీసుకొచ్చినవి అన్నీ పెట్టేస్తే నేను కూడా మార్నింగ్ ఏం టిఫిన్ చేయలేదు. ఇంకా పులిహోర చేస్తారు, పులిహోర పెడతారు, ఇంకా ప్రసాదాలు ఉంటాయి కదా అవే టిఫిన్ లెక్క చేసేద్దామని చెప్తే సరే అని చెప్పి ఇంకా టిఫిన్ అయితే చేయలే అన్నట్టు. ఇక్కడైతే ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చిన తర్వాత పాప పేరు అయితే నేను రివీల్ చేసినా కదా, ఆ వీడియోని అయితే పెడితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ చాలామంది నేమ్ చాలా బాగుంది అక్క, మంచిగా పెట్టినారు, అంటే మోడర్న్ నేమ్స్ కాకుండా మంచి ట్రెడిషనల్ నేమ్ పెట్టారు, అమ్మవారి పేరు పెట్టినారు, మంచిగా ఉందని చాలామంది మంచిగా కామెంట్ చేసినారు. చాలా థ్యాంక్స్ అండి అందరికి కూడా. నాకు ఎప్పటి నుంచో అంటే మంచి పేరు పెట్టాలి అని చెప్పేసి అనుకున్నా. అయాన్కి 2 నేమ్స్ అట్లా పెడదామని అనుకున్నా కానీ ఎందుకో కుదరలేదు. ఇంకా పాపకైతే అందుకనే ఇంత టైం తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక అయాన్కి కొంచెం తొందరనే పెట్టేసినాము నేమో. ఇక అంటే తర్వాత ఆలోచిస్తే బాగుండేమో, ఇంకా మంచి పేరు ఎతికితే బాగుండేమో అని అనిపించిండే. అందుకని చెప్పి ఇంకా ఈసారి పాపకి కొంచెం టైం తీసుకునే పెడదాము. ఇట్లాగే ఏం ఫంక్షన్ అంటే 21st చేసినుండే అంతే, ఇంకా అప్పుడు ఏం పెట్టలేదు. ఇక ఇట్లా ఏం ఫంక్షన్ చేసేది లేదు కదా, నెక్స్ట్ ఇక మంచిగా నిదానంగా మంచి పేరు చూసి అయితే పెడదామని చెప్పేసి ఇక టైం తీసుకొని అయితే ఆలోచించి పేరు అయితే పెట్టిన అన్నట్టు. ఇక మా హస్బెండ్ అడిగితే ఇంకా ఆయన కొన్ని చూసిండు ఎక్కువ. అంటే ఇంకా పిల్లల పేర్లు అంటే ఎక్క తల్లిలే చూస్తారు కదా, మీరు కూడా చెప్పండి ఎంతమంది అట్లనే చూస్తారో. మ్యాక్సిమం మదర్సే పెట్టుంటారు, అంటే మన పిల్లల పేర్లు. నేనైతే అయాన్కి నేనే పెట్టిన, ఇంకా పాపకు కూడా నేనే సెలెక్ట్ చేసి పెట్టిన అన్నట్టు. ఇక్కడనైతే పిల్లలు ఇద్దరు పడుకున్నారు. ఇంకా నేను ఇద్దరు పడుకుంటే మనకేం రెస్ట్ రాదు, ఇంకా వంట చేసేది ఉందని చెప్పి ఇక వంటనైతే చేసేస్తున్నా. బెండకాయ కర్రీను రైస్ అయితే ఒకటేసారిగా బెండకాయలు ఫస్ట్ కట్ చేసేసి రెండు ఒకటేసారి చేసేస్తే ఇక ఒకటేసారి అయిపోతుంది కదా, మళ్ళీ సపరేట్ నడవాల్సిందే, నిల్చోవాల్సిన పని ఉండదు కదా అని చెప్పేసి ఇక్కడనైతే అంటే వంటనైతే చేస్తున్నా. ఎట్లుంది ఫ్రెండ్స్ పేరు అయితే? చాలామంది మంచి కామెంట్ చేశారు, మంచి పేరు పెట్టినారు అక్క అని చెప్పేసి. ఇక్కడనైతే మాది సంఘంలోకి వెళ్ళి పులిహోరన అయితే వచ్చింది అన్నట్టు. మా కాలనీలో ఒకటి పెడతారు, ఇంకా సంఘంలో అని చెప్పేసి ముందట ఉంటుంది, వాళ్ళు కూడా సపరేట్గా పెడతారు అన్నట్టు గణపతిని. వాళ్ళైతే ఇంటికి వచ్చి పులిహోరన అయితే ఇచ్చేసిపోయిండ్రు. ఇద్దరు పిల్లలు అయితే లేచేసిండ్రు అన్నట్టు. లేస్తే ఇంకొకటి గోల, ఒక 1 hour 1.5 hour అట్లా పడుకున్నారు అంతే. పాప లేస్తే ఇంకా అయ్యాన్న కూడా లేపుతుంది అన్నట్టు, ఇంకా లేచేస్తాడు వాడు కూడా. పోయి ముక్కు మూతి అంతా గిచ్చుతూ ఉంటుంది, కిందనే పడుకుంటాడు కదా వాడు. ఇక పక్కన అంటే ఇంకా ఆడుకుంటా పోతుంది, ముందర జరుగుతుంది కదా, పోయి వాడిని ఇక లేపుతూనే ఉంటుంది. మార్నింగ్ కూడా అందరికంటే ఫస్ట్ పాపనే లేస్తుంది అన్నట్టు ఇంట్లో, మా ఇంట్లోనైతే. ఆమె లేపి మమ్మల్ని అందరూ లేపుతుంది. 6 కాగానే 6-6:30కి అట్లా లేచేస్తుంది పాపనైతే. మాకేమో కొంచెం సేపు పడుకోవాలనిపిస్తుంది, ఇంకా పాపనేమో తొందరనే లేచేస్తుంది అన్నట్టు. ఇంకా ఆమెకి అలవాటు అయిపోయింది ఇక టైము. నైట్ కొంచెం తొందర పడుకుంటుంది, 9:30 10కి అట్లా పడుకుంటుంది. ఇంకా ఈ మధ్యలో కొంచెం లేట్ అవుతుంది, పడుకున్నా కూడా మళ్ళీ లేచి మళ్ళీ పడుకుంటుంది అన్నట్టు 11కి అట్లా. ఇక ఇదనైతే తినేస్తున్నా ఇద్దరు పెట్టుకొని. మా అయ్యాన్ని ఇక బెండకాయ కర్రీతోనే తింటా అని చెప్తే వాడిని కూడా పెట్టేసిన. ఆడెందుకో ఫ్రెండ్స్ అసలు కారం ఫస్ట్ కొన్ని రోజులు మంచిగా తిన్నాడు, ఇప్పుడేమో మళ్ళీ కారం తింటలేడు. ఏమన్నా వంట పెట్టుకుంటే కారం అని అంటాడు, కర్రీస్ ఎక్కువ తినట్లే అన్నట్టు. కానీ కొంచెం కారం తింటేనే కోల్డ్ కఫ్ లాంటివి రాకుండా ఉంటాయి కదా అని నాకు అనిపిస్తుంది. కానీ వాడు అసలు తినట్లే అన్నట్టు. కొన్ని నచ్చినవి మాత్రమే తింటాడు, లేకపోతే అసలు తినడు. అయితే ఇద్దరు ఆడుకున్నారు చాలాసేపు. ఇది సాయంత్రం అన్నట్టు.
మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళొచ్చినుండే, నువ్వు రావద్దు అని చెప్పేసి గేట్ పెడుతున్నాడు మా అయ్యాను. ఇక నైట్ ఏమో రెడీ అయ్యి ఇంకా నిమజ్జనంకి అయితే వెళ్ళిపోతున్నాం అన్నట్టు. ఇక పాపని మంచిగా స్నానం అంటే ఆయిల్ మసాజ్ ఫస్ట్ తినిపించి ఆయిల్ మసాజ్ చేసి పడుకోబెట్టేసి మళ్ళీ లేచిన తర్వాత స్నానం చేపించి తీసుకెళ్తున్నా. ఇంక ఎక్కువ అంటే మంచిగా ఆమెకు కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది. రోజంతా ఆడుతుంది కదా, అవి కాలు చేతులు బాగా నొస్తున్నాయి పాపయ్య అయితే. ఇట్లా ఒకసారి ఆయిల్ పెట్టి ఇట్లా మంచిగా మసాజ్ చేస్తేనే అంటే నొస్తాయి కదా, వేడిస్తుంది అన్నట్టు. ఇక అట్లా మంచిగా రాసి స్నానం చేపిస్తేనే పడుకుంటుంది. అందుకని ఇక డైలీ నేను ఖచ్చితంగా 2 టైమ్స్ స్నానం చేపిస్తాను. ఆమె 2 టైమ్స్ స్నానం చేపించడం అలవాటు అయిపోయింది ఇక పుట్టినప్పటి నుంచి. సమ్మర్లో పుట్టింది కదా ఫ్రెండ్స్, దానివల్ల ఇక సమ్మర్లో వేడికి 2 సార్లు స్నానం చేయించడం అలవాటు అయింది. ఇంక ఇప్పుడు ఎంత వర్షం పడ్డా ఏమన్నా రాని 2 సార్లు స్నానం కంపల్సరీ, ఇక లేకపోతే ఏడుస్తూనే ఉంటుంది. అందుకనే నేను డైలీ 2 టైమ్స్ అయితే స్నానం చేపిస్తాను అన్నట్టు. ఇడనైతే ఇంకా నిమజ్జనంకి అయితే వెళ్ళిపోయినా గణపతికి కొంచెం సేపు చేసిన ఫ్రెండ్స్. ఇక పాప కోఆపరేట్ చేసినంతసేపే కొంచెం డ్యాన్స్ చేసినుండే. ఇడనైతే అయ్యాన్ని డ్యాన్స్ చేయమంటే అసలు చేస్తలే, ఇంట్లో మంచిగా చేస్తాడు, ఇంకా బయటనైతే చేయడు. ఇడనైతే మా కూర్చు పాప కూడా చేస్తుంది వాళ్ళ నాన్నతోని. కొంచెం ఒక 2-3 ఒక 2 సాంగ్స్ ఏమో చేసినట్టున్నాము. ఇంకా అంతసేపే పాప ఉన్నది. ఇక దాని తర్వాత ఇక పాప ఏడుస్తుండే, అందుకని చెప్పి ఇక పక్కన అక్కయ్య వాళ్ళ ఇంట్లోనైతే వెళ్ళిపోయినాం అన్నట్టు. ఇక నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా అని ఎవరికి చెప్పలే కదా ఫ్రెండ్స్. మా కాలనీలో ఆంటీ వాళ్ళు ఇంకా చెల్లె వాళ్ళే చూసి అక్కయ్య యూట్యూబ్ ఛానల్ పెట్టినారు కదా, మంచిగా ఉన్నాయి వీడియోలు అది ఇది అని చెప్పి అంటుండే అన్నట్టు. ఎవరికి చెప్పలేదు ఫ్రెండ్స్, నేను మా ఇంట్లో కూడా ఎవరికి చెప్పలేదు అన్నట్టు. వాళ్ళే చూసి చెప్పిన మంచిగా ఉన్నాయి అక్క వీడియోస్ అవి అని చెప్పి ఆంటీ వాళ్ళు కూడా చెప్తారు బాగున్నది అని చెప్పేసి. కొంతమందికే తెలుసు, ఇంకా ఎక్కువ మందికి తెలియదు. ఇక నేను అంటే ఇక లింక్ పెట్టి అట్లా వాట్సాప్లో లింక్ పెట్టి అట్లా సబ్స్క్రైబర్లు రావాలని అనుకోలేదు. జెన్యూన్గా ఎవరైతే చూస్తారో ఛానల్ వాళ్ళనే ఉండనియండి అని అట్లనే స్టార్ట్ చేసిన అన్నట్టు. జెన్యూన్గా వచ్చేటోళ్ళే మన వీడియోస్ చూస్తారు కదా ఫ్రెండ్స్. ఇంకా లింకులు పెట్టి వాళ్ళతో సబ్స్క్రైబర్లు చేపిస్తే సబ్స్క్రిప్షన్ వరకే ఉంటుంది, ఇంకా వీడియోలు ఎవరు చూడరు. అందుకని చెప్పేసి నేను జెన్యూన్గానే రాని ఈసారి అని చెప్పేసి వదిలేసిన అన్నట్టు. ఇక్కడ మేమైతే డ్యాన్స్ చేసేస్తున్నాం చూడండి. మ్యూజిక్ యాడ్ చేసి పెడితే కాపీరైట్ వచ్చింది ఫ్రెండ్స్, అందుకని చెప్పి ఇక డిలీట్ చేసేసిన, అంటే వీడియో యూట్యూబ్లో నుంచి డిలీట్ చేసేసిన. పెట్టిన వెంటనే ఒక 5 minutesకే వచ్చింది అన్నట్టు. యువర్ వీడియో ఈజ్ నాట్ మానిటైజ్డ్, కాపీరైట్ వచ్చిందని చెప్పేసి. అందుకని చెప్పి ఇంకా సాంగ్స్ ఇదే బాధనండి. యూట్యూబ్లో ఏదైనా వీడియో పెడదామంటే అది మ్యూజిక్ రాకుండా పెట్టాలి. ఏదైనా మ్యూజిక్ బై మిస్టేక్ వస్తే ఇంకా కాపీరైట్ అని పడుతుంది. అందుకని చెప్పి ఇంకా డిలీట్ చేసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ అయితే చేస్తున్నా. ఒక 20 members వరకు చూసేసిండ్రు అప్పటికే. ఇంకా అప్పుడే నేను వీడియో అప్లోడ్ చేసి వంట చేద్దామని చెప్పి చేస్తున్నా. ఒకసారి వచ్చి చూసేసరికి మళ్ళీ అట్లా మెసేజ్ వచ్చిండే, అందుకని చెప్పి డిలీట్ చేసేసిన. ఈడందరం కలిసి అయితే డాన్స్ చేసేస్తున్నాం అన్నట్టు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే అంతా ఇక్కడ మా ఆయన వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తున్నారు కింద పోయి. ఇక పిల్లలు ఒక 10-20 సార్లు పైకి కిందికి ఎక్కిండు. అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నా అని చెప్పినా కదా. ఇక మా ఇల్లు కొంచెం లోపలికనే ఉంటుంది, ఇంకా అక్క వాళ్ళ రోడ్ మీదనే ఉంటుంది. అంటే అక్క వాళ్ళ ఇంటి ముందటనే గణపతి అన్నట్టు. ఇక అక్కనే అంటే ఇక మేము మంచిగానే మాట్లాడతాం, మంచిగానే ఉంటాం అన్నట్టు, క్లోజ్గానే. ఇంకా అందుకని చెప్పి ఇంకా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండి నిమజ్జనం అయిపోయేదాకా ఇక్కడనైతే మాకు పల్పి ఆరెంజ్ అయితే ఇచ్చెళ్ళిరు అన్నట్టు అనేవాళ్ళు. ఇక్కడనైతే తాగేస్తున్నాం అందరం కలిసి. ఇక మా ఆయనైతే ఏదైనా చూస్తే వాడు ఆగనే ఆగదు మన పానము, ఇక బాటిల్ అయిపోయేదాకా. అందుకని చెప్పి ఇక్కడనైతే పోసుకొని అందరం అయితే కలిసి తాగేస్తున్నాం అన్నట్టు. కింద ఆంటీ వాళ్ళందరూ థమ్స్అప్ తాగినుండే. అయితే ఇంకా మేము చిన్నపిల్లల్ని వేసుకొని మళ్ళీ ఎప్పుడు కింద దిగి పైకి రావాలని చెప్పి ఇంకా పాప ఫుల్ ఉడకపోస్తుండే ఫ్రెండ్స్. అసలు మస్తు వేడవుతుంది. వర్షం పడితేనేమో వర్షం కంటిన్యూస్గా పడుతుంది, ఇంకా ఎండ పడితేనేమో ఎండనేమో కంటిన్యూస్గా ఉంటుంది. దానివల్ల ఫుల్ వేడి అవుతుంది అన్నట్టు. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.